సబ్జెక్ట్ ఇప్పటికే లక్ష్మణ్ జీ గారు మొత్తం చెప్పడం జరిగింది. మా మిత్రుడు విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మరి పాయల్ శంకర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ మొత్తం ఉదాంతం చూస్తే నాకు భువనగిరి గుర్తొస్తుంది. గతంలో నయీం అని ఉండే, మీ అందరికీ తెలుసు, రాష్ట్రంలో నయీం సేమ్ టు సేమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, బిజినెస్ పీపుల్ని, రియల్ ఎస్టేట్ పీపుల్ని, ఇండస్ట్రియల్ పీపుల్ని పోలీస్ సహాయంతోనే తీసుకొచ్చి వాళ్ళని బంధించి వసూలు చేసేది, చిత్రహింసలు పెట్టేది, పందుల కొట్టంలో కూడా వాళ్ళని వేసేది. ఇవన్నీ మేము విన్నాం. తర్వాత ఎన్కౌంటర్ అయిపోయింది. దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాప్ విషయం కేవలం రాజకీయాలకే పరిమితం కాలే. సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబ సభ్యులు, మీకు చాలా మంది తెలియదు, సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించాడు. అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించి ఫోన్ ట్యాపింగ్ చేయించి, అదేవిధంగా సొంత పార్టీ నాయకులు, అంతరంగికులు, పోలీస్ వాళ్ళు, బిజినెస్ పీపుల్, ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. అది రాజకీయ కోణం. ఇంకోటి, ఇది నయం లాగా, ఒక రాజకీయ నయం లాగా ఫోన్ ట్యాపింగ్ చేసి బిజినెస్ ఏదైతే పారిశ్రామికవేత్తల సమస్యలు ఉన్నాయో, రియల్ ఎస్టేట్ సమస్యలు ఉన్నాయో వాళ్ళని కూడా ట్యాపింగ్ చేసి సాక్షాత్ పోలీస్ ఆఫీసర్లు వాంగ్మూలం చేసడం జరిగింది. వాళ్ళ ద్వారా ఈరోజు సెటిల్మెంట్ చేసి చిత్రహింసలు చేసి సంజా శ్రీధర్ రావు అనే వ్యాపారవేత్తను ఒక క్రిమినల్ కేసులో ఇరికించి చిత్రహింసలు చేసి 13 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కొనిచ్చినటువంటి ఘనత ఇది. ట్యాపింగ్ ఇష్యూ కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదేవిధంగా పాపం ఓ పెళ్లి కూడా పెడాకులైంది, మీ అందరికీ తెలుసు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోని పాపం మన సమత అక్కదేని నాగ చైతన్య పెళ్లి కూడా పెటాకులైంది. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే, ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్లో పోయి తొంగి చూడటం, వేరే వాళ్ళ భార్య భర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది. దాన్ని వయోరిజం అని ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ వయోరిజం జబ్బు కూడా తగ్గింది.